హలో ఎవ్రీవన్, ఈరోజు మనము మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి నేర్చుకుందాము. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్టార్ట్ చేసిన వెంబడే మనకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. అంటే దీన్ని మనము వర్క్ బుక్ అని అంటాం. ఒక్క వర్క్ బుక్ లోపల మనకు వర్క్ షీట్స్ అని సపరేట్గా ఓపెన్. అంటే మనం ఒక నోట్బుక్ తీసుకున్నప్పుడు ఆ నోట్బుక్లో పేజెస్ ఎట్లయితే ఉంటాయో అట్లా ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లోపల షీట్ 1, షీట్ 2, షీట్ 3 మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, వీటి పేర్లు కూడా మార్చుకోవచ్చు. సపోజ్ మనం డే 1 అయిన వాటిని షీట్ 1 అనుకుంటే రైట్ క్లిక్ చేసి మనం ఇక్కడ రీనేమ్ అని చెప్పేసి మనము ఈ షీట్ యొక్క పేరును కూడా మార్చుకోవచ్చు. రీనేమ్ అని చెప్పేసి ఇక్కడ డే 1 లేకపోతే జనవరి మనకేది ఏ పేరు కావాలొస్తే అది. అట్లనే మనము ఈ షీట్లను యాడ్ డిలీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ మనము ఈ ఓపెన్ అయిన ఏరియా ఏదైతే ఉందో దీన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము. ఈ ఫస్ట్ ఉన్న ఈ బార్ని, ఇవి ఇక్కడ కొన్ని బార్స్ కనిపిస్తున్నాయి. తర్వాత ఇది వర్కింగ్ ఏరియా. సో ఇక్కడ ఫస్ట్ వచ్చిన బార్ని మనము టైటిల్ బార్ అంటాం. ఏ లాంగ్వేజ్ అయినా మనము ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ ఏది ఓపెన్ చేసినా ఇక్కడ మనకు ఆ ఫైల్ నేమ్ చెప్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా మనం దీన్ని సేవ్ చేసి ఏ నేమ్ ఇవ్వలేం కాబట్టి ఎంఎస్ ఎక్సెల్ అంటాం. దీన్ని స్ప్రెడ్షీట్ ప్యాకేజ్ అని కూడా అంటారు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ టైటిల్ బార్. అదే మనం ఎంఎస్ వర్డ్ స్టార్ట్ చేసినట్లుంటే ఇక్కడ ఎంఎస్ వర్డ్ అని వస్తుండే, పవర్ పాయింట్ స్టార్ట్ చేసినట్లుంటే పవర్ పాయింట్ అని, అందుకే దాన్ని టైటిల్ అంటారు ఫస్ట్. తర్వాత సెకండ్ వచ్చేసి మెనూ బార్. అంటే ఈ ఎక్సెల్లో ఉన్న మెనూస్, అంటే మనము ఒక రెస్టారెంట్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ఏం చూస్తాము, ఆ రెస్టారెంట్ యొక్క టైటిల్ చూస్తాం. అంటే అది వెజ్జా, నాన్ వెజ్జా ఏంటి అని. తర్వాత మనం లోపల వెళ్ళిన తర్వాత మెనూ ఏమేమి ఉన్నాయని చూస్తాం. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఐటెంలో ఏమున్నాయి అనేది నెక్స్ట్ అనమాట. సో ఇక్కడ మెనూలో ఫైల్ అనే ఆప్షను, మనకు కొత్తగా మనం ఒకవేళ ఆల్రెడీ ఫైల్లో న్యూగా రాసుకోవాలి అనుకుంటే, న్యూగా చేయాలంటే న్యూ బటన్ ప్రెస్ చేస్తాం అనమాట. అట్లా కాకుండా ఆల్రెడీ క్రియేట్ చేసింది ఉంటే ఓపెన్ అని మనము యూజ్ చేస్తుంటాం. సో లెట్ us కమ్ టు ఒరిజినల్. ఇక్కడ మనం ఇంతకు ముందు ఉన్న దాంట్లో వర్క్ బుక్లో వచ్చినాము. ఇప్పుడు ఏదైతే మనం డేటా ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఓకే, అవన్నీ మనము ఇక్కడ A1, A2 ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. కమింగ్ టు ద పాయింట్, టైటిల్ బార్, మెనూ బార్, తర్వాత ఈ ఏరియా ఏదైతే చూస్తున్నామో దీన్ని మనము రిబ్బన్ ఏరియా అని అంటాం. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ కమాండ్స్, క్లిప్ బోర్డ్ అని కనిపిస్తుంది. దీంట్లో దీన్ని మనం ఒకవేళ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఉన్నాయి అన్ని ఆప్షన్స్. దీంట్లో గ్రూప్ కదా, అన్ని ఇక్కడ కనిపించవు. కాబట్టి కొన్ని గ్రూప్స్గా ఉన్న వాటిని మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అవన్నీ కూడా మనకు ఈ గ్రూప్లో ఉన్న ఇండివిజువల్ ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్. ఓకే, ఈ బటన్ని మనము లాంచ్ బటన్ అని అంటాం. చూడండి ఇక్కడ లేవు, ఇవే అయిపోయినాయి. ఇక్కడ మళ్ళీ ఇదొక లాంచ్ బటన్. అంటే దీన్ని క్లిక్ చేస్తే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్లు. దీని లోపల ఇక్కడ కూడా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేమ్ బాక్స్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏ అనేటివి ABCDs, వీటిని కాలం హెడ్డింగ్స్ అంటాం. 1 2 3 4 5 6 ఇవి రో హెడ్డింగ్స్, కాలం హెడ్డింగ్స్, రో హెడ్డింగ్స్. ఈ రెక్టాంగులర్ బాక్స్ ఏదైతే ఉందో అది మనము సెల్ అంటాం. సెల్ అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలం. ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలంని మనము సెల్ అని అంటాం. ఈ సెల్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకు ఆ సెల్ యొక్క అడ్రస్ని ఇక్కడ మనం చూస్తాం. అందుకే దీన్ని నేమ్ బాక్స్ అని అంటాం. అట్లే కొద్దిగా రైట్ సైడ్ వచ్చినాక ఇక్కడ కనిపించే దీన్ని ఫార్ములా బార్ అని అంటాం. అంటే మనం ఏ ఫార్ములాస్ రాసినా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఎడిట్ కూడా చేయొచ్చు. మనం ఫార్ములాస్ రాసినప్పుడు ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంటే నేను మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినాను. చూడండి, ఇక్కడ A1, ఇక్కడ క్లిక్ చేస్తే B1. అట్లా మనకు దీన్ని నేమ్ బాక్స్ అని అంటారు అనమాట. కమింగ్ టు ద హోమ్, అంటే ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ వెళ్ళినా లాస్ట్కి ఏంటి, ఇంటికి రీచ్ అయిపోతారు. వాళ్ళకు ఇంటికి ప్రతి ఒక్కరికి ఒక ఇంటి అడ్రస్ ఉంటుంది. అట్లా ఈ సెల్కు హోమ్ అడ్రస్ అని అంటాం. సెల్ యొక్క హోమ్ అడ్రస్ ఏంటి అంటే A1. సెల్ అడ్రస్ చెప్పడానికి కంపల్సరీ మనకు కాలం ప్లస్ రో అడ్రస్లు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ హోమ్ అడ్రస్ అంటే A1. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము డేటా ఎట్లా ఎంట్రీ చేయాలి అనేది ఎక్సెల్లో నేర్చుకుందాము. ఫస్ట్ నేను ఒక 1 అని టైప్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇది ఇంకా ఈ 1 అనేది ఈ A1 లోపల స్టోర్ కాలేదు. ఓకే,
ఈ A1 ఇంకా మనం ఈ A1ను వేరియబుల్ అని కూడా అనుకోవచ్చు అనమాట. అంటే ఈ A1 లోపల మనం వేరే A1 అనే దాంట్లో ఇష్టమున్న వాల్యూస్ సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి A1 కంటైన్ A1 స్టోర్స్ డిఫరెంట్ వాల్యూస్, వేరే వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని వేరియబుల్ అని అంటాం. సపోజ్ ఇప్పుడు ఇంకా ఇక్కడ A1లో 1 స్టోర్ కాలేదు, ఇక్కడ చూపిస్తుంది కానీ ఎప్పుడు స్టోర్ అవుతుంది? ఎంటర్కి కొడితే స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేసినాను కదా, ఇక్కడ 1 వచ్చేసి ఈ కర్సర్ అనేది సెల్ అనేది నెక్స్ట్ అడ్రస్కి వచ్చేసింది, అంటే A2కి వచ్చింది అనమాట. మళ్ళీ మనం దీన్ని పైకి తీసుకొని వెళ్ళాలి అనుకుంటే మనకు యారో కీస్ ఉంటాయి. అప్ యారో కీ కీబోర్డ్ పైన, అప్ యారో కీ, లెఫ్ట్ యారో, రైట్ యారో, డౌన్ యారో కీస్ ఉన్నాయి కదా, అట్లా అప్ యారో కీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ వస్తుంది. చూడండి A1 ఇక్కడ మనకు చూపిస్తుంది 1 అని. ఇది A1 లోపల 1 అంటే ఈ సెల్ని మనం ఎంటర్ కొడుతుంటే డౌన్ వస్తుంటుంది, అప్ యారో కీ యూజ్ చేస్తుంటే అప్ వెళ్తుంటుంది. మనం రైట్ సైడ్ పోవాలంటే రైట్ యారో కీని యూజ్ చేయొచ్చు అనమాట కీబోర్డ్ పైన. నెక్స్ట్ వచ్చేసి మనం అదే ఈ అప్ యారోకి కాకుండా వేరే కమాండ్స్ ఏమైనా ఉన్నాయా అనుకుంటే షిఫ్ట్ ప్లస్ ఎంటర్. చూడండి, షిఫ్ట్ ప్లస్ ఎంటర్ అంటే మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే అప్ యారోకి లేదా షిఫ్ట్ ప్లస్ ఎంటర్కి ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు మనము కర్సర్ మూమెంట్, అంటే కర్సర్ అన్న సెల్ మూమెంట్ అంటే ఇంకా బాగుంటుంది. కర్సర్ అంటే ఈ ప్లస్ సింబల్, సెల్ ఎట్లా మూవ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మనం ఎంటర్ కొడతా ఉంటే సెల్ అనేది మనకు డౌన్ అవుతా ఉంది కదా, ఇక్కడ సెల్ డౌన్ వస్తూ ఉంది. సరే, డౌన్ రావడానికి ఎంటర్కి కొడుతున్నాము, లేదా డౌన్ యారోకి కూడా కీబోర్డ్ మీద యూజ్ చేయొచ్చు. అదే అప్ పోవడానికి అప్ యారోకీతో ఇంకేమన్నా ఉందా అంటే షిఫ్ట్ ప్లస్ ఎంటర్ కొట్టండి, అది పైకి వెళ్తుంది. అంటే డౌన్ యారో కాకుండా అప్ యారో కాకుండా మనం షిఫ్ట్ ప్లస్ ఎంటర్తో పైకి వెళ్ళింది. సరే, ఇప్పుడు రైట్ సైడ్ పోవాలంటే నేను రైట్ యారోకి కీబోర్డ్ పైన యూజ్ చేస్తున్నాను. లెఫ్ట్ రావాలంటే లెఫ్ట్. అంటే మనం అట్లా కాకుండా మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలి అంటే ఇంకొకటి ఏంటి, ట్యాబ్కి ప్రెస్ చేస్తూ ఉంటే వెళ్తుంది. ఇప్పుడు మీరు గెస్ చేయొచ్చు ఏంటి, ఎంటర్కి కొడితే డౌన్ వచ్చింది, ఎంటర్ కొడితే డౌన్ వస్తుంది, షిఫ్ట్ ప్లస్ ఎంటర్ అంటే అప్వర్డ్ మూవ్ అవుతుంది. అట్లనే ట్యాబ్ అంటే రైట్కి వస్తూ ఉంది. ఇప్పుడు అదే లెఫ్ట్కి పోవాలంటే మీరు గెస్ చేసి ఉండొచ్చు, షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ అంటే లెఫ్ట్కి వెళ్తుంది అనమాట. ఓకే, షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ యూజ్ చేస్తున్నా, లెఫ్ట్కి వెళ్ళింది. నౌ ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది ఎక్సెల్ కర్సర్. ఇప్పుడు దీన్ని మనం ఈ సెల్ పైన పెట్టినప్పుడు ఈ పాయింటర్ ఆ సెల్ యొక్క ఎక్కడైతే మనము డిఫరెంట్ ఏరియాస్లో అంటే టాప్ రైట్ కార్నర్, లెఫ్ట్ రైట్ కార్నర్ పెట్టినప్పుడు దాని షేప్ మారుతుంది అనమాట. ఆ మారినప్పుడు ఎందుకు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెల్కి నేను రైట్ మోస్ట్ కార్నర్ పెట్టినప్పుడు ఈ ప్లస్ సింబల్ అనేది ఎయిర్ థిన్గా ప్లస్గా మారుతుంది. చూడండి, మధ్యలో పెడితే వేరేగా ఉంది, ఇక్కడ కార్నర్లో తీసుకొచ్చి పెడితే థిన్గా ఉంది. దీన్ని ఫిల్ హ్యాండిల్ అంటారు. అంటే మనకు దీని పేరుతోనే అర్థమవుతుంది. ఫిల్ అంటే నింపడము, అంటే ఎంటీ ఉన్న ప్లేస్లో లేదా ఆల్రెడీ ఏదన్నా ఉన్న దాని మీద ఓవర్ రైట్ చేయడానికి ఫిల్ చేయడం. చూడండి, ఇప్పుడు 1 ఉంది కదా, నేను ప్రైమరీ మౌస్ బటన్ అంటే లెఫ్ట్ సైడ్, వాటిని సెట్టింగ్లో చేంజ్ కూడా చేసుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు చేంజ్ చేస్తారు. కాకపోతే మనం రైట్ హ్యాండ్ కాబట్టి మనకు ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బటన్ పైన హోల్డ్ అంటే ఒత్తి పట్టుకొని మనం డ్రాగ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా డ్రాగ్ చేస్తూ ఉంటే చూడండి అవే నంబరు వస్తాయి, కానీ మళ్ళీ వేరే నంబర్స్ రావడానికి మనం చూద్దాము. చూడండి, అదంతా 1 అని వచ్చింది. అంటే సేమ్ నెంబర్ ఉంటే పర్వాలేదు మనకు, కానీ సేమ్ నెంబర్ కాకుండా 1 2 3 4 అట్లా కావాలనుకోండి, అప్పుడు ఎట్లా చేయాలనేది మనం చూసుకుందాం. ఇప్పుడు మనం చేసిన వర్క్ క్యాన్సల్ కావాలి అంటే మనకు తెలిసి మనం ఏం చేయాలి, కంట్రోల్ Z. నేను కంట్రోల్ Z అని కొట్టినాను. ఎప్పుడైనా మిస్టేక్ జరిగినప్పుడు కంట్రోల్ Z అని కొడితే క్యాన్సల్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు 1 వచ్చింది, మనకేమో 2 3 4 కావాలి. టైప్ చేయొచ్చు, కానీ ఇట్లా టైప్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకటే 1 ఉన్నప్పుడు డ్రాగ్ చేస్తే 1 2 3 4 ఇట్లా వచ్చింది కదా. కాకపోతే మనకు ఇంక్రిమెంట్ ఎంత అని గుర్తుపెట్టుకోవాలి. అంటే 1 5 10 ఇట్లా కావాలా, లేకపోతే 1 2 3 4 ఇట్లా కావాలన్నా తెలుసుకొని 1 and 2 రాయాలి, 2 రాయాలి కంపల్సరీ. అంటే 1 తర్వాత నెక్స్ట్ నంబర్ ఎంత అట్లా తెలుసుకున్న తర్వాత ఈ 2 తర్వాత నెక్స్ట్ నంబర్ ఏది
దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏదంటే మనకు 3 తర్వాత ఆటోమేటిక్గా వస్తాయి. చూడండి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను మళ్ళీ ఫిల్ హ్యాండిల్గా చేసి డ్రాగ్ చేస్తే ఈ 2 పైన 1 రీప్లేస్ అవుతుంది. మనకు అది కాదు కావాల్సింది, మనకేం కావాలి, ఈ 1 2 3 4 కావాలి. కాబట్టి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి A1 A2 రెండు సెలెక్ట్ అయినాయి. ఈ రెండు సెలెక్ట్ అయినాక మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ కర్సర్ని రైట్ సైడ్ బాటమ్ ఆఫ్ ద సెల్ అంటే లాస్ట్ సెల్ ఏదైతే ఉందో అక్కడ పెట్టేసి ప్రైమరీ మౌస్ బటన్ని ప్రెస్ చేసి వదలొద్దు, హోల్డ్ క్లిక్ ఇట్లా ప్రెస్ చేసి వదిలేసినామంటే అది ఒక క్లిక్ అవుతుంది. ప్రెస్ చేసి అట్లనే పట్టుకొని ఉన్నామంటే హోల్డ్ ఇట్ డౌన్, దట్ ఈస్ కాల్డ్ హోల్డింగ్. ఇప్పుడు డ్రాగ్ చేయండి. చూడండి ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక్కొక్క నంబరే పెరుగుతుంది. ఓకే డన్, 1 to 10 వచ్చేసినాయి. అట్లా కాదు, మళ్ళీ మీకు ఒకసారి ఎట్లా అవసరం అంటే ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి, విచ్ ఇస్ డివిజబుల్ బై 2 అంటే 2 తోని డివైడ్ అయిన తర్వాత రిమైండర్ 0 వచ్చేటివి ఈవెన్ నెంబర్ కదా. మనం ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ రావాలంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఏంది 2, సెకండ్ ఈవెన్ నెంబర్ ఏంటి 4. ఇప్పుడు నేను 2నే డ్రాగ్ చేస్తే మనకి ఏమవుతుంది 2 2 to 2నే వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి 2 and 4 ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ ఈ రెండు సెల్స్కి లాస్ట్ సెల్ వచ్చేసి ఇది ఏంటి, ఇక్కడ మనము మళ్ళీ మౌస్ పాయింటర్ని తీసుకొచ్చి రైట్ పెడితే థిన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి డ్రాగ్ చేస్తే ఏమవుతుంది మనకు 4 తర్వాత ఏంటి 6 8 10 చూడండి 2 2 2 2 ఇంక్రీజ్ అని. అట్లే మీకు ఒకవేళ 16th మ్యాథమెటికల్ టేబుల్ కావాలి సడన్ అనుకోండి, నేర్చుకోవాలి, మీరు ఎవరికన్నా నేర్పియాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి 16 టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి తర్వాత 16 తర్వాత ఇక్కడ వచ్చేసి 32. ఓకే 32 చూడండి ఇప్పుడు మనకు మ్యాథమెటికల్ టేబుల్ 16th మ్యాథమెటికల్ టేబుల్ వచ్చేస్తుంది. అట్లా మనకు ఏ టేబుల్ కావాలన్నా ఎంతవరకు కావాలంటే అంతవరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ ఇప్పుడు మనం ఇవన్నీ క్లియర్ చేసేయాలి అనుకోండి. క్లియర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ కాలమ్స్ ఈ రోస్ ఉన్నాయి కదా, ఈ రోస్ కాలమ్స్ కలిసింది ఇది మెయిన్ యూనివర్స్ అంటారు. దీన్ని క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అంటే వర్క్ షీట్ మొత్తం, వర్క్ బుక్ మొత్తం సెలెక్ట్ కాదు. ఎందుకు, వర్క్ బుక్ లోపల మనకు షీట్ 1 షీట్ 2 షీట్ 3 ఇట్లా ఉంటాయి కాబట్టి. చూడండి మళ్ళీ ఇప్పుడు షీట్ 2 మళ్ళీ షీట్ 1 అంటే మనం తెలుసుకోవాలి ఏంటి అంటే ఈ మొత్తం సెలెక్ట్ అయిన దాన్ని డిలీట్ చేయాలి అనుకుంటే మనం మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత డిలీట్ కీ కొట్టేసేయండి, అయిపోయింది, మొత్తం వెళ్ళిపోతాయి. ఓకే కాకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అది గ్లోబల్గా. నెక్స్ట్ మనకి ఇంకొక విషయం బేసిక్ చెప్తాను. ఈ ఏదైతే సెల్స్ ఉన్నాయో ఇంటర్సెక్షన్ ఆఫ్ కాలమ్ అండ్ రో, ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కలిస్తే మనకు ఒక వర్క్ షీట్ అవుతుంది. ఈ గ్రూప్ ఆఫ్ వర్క్ షీట్ షీట్ 1 షీట్ 2 షీట్ 3 ఇవన్నీ కలిస్తే ఒక వర్క్ బుక్ అవుతుంది అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కలిసి ఒక వర్క్ షీట్ను తయారు చేస్తాయి. అన్ని గ్రూప్ ఆఫ్ వర్క్ షీట్స్ అన్ని కలిసి ఒక వర్క్ బుక్ని తయారు చేస్తాయి. ఓకే ఇప్పుడు మనకు డేటా ఎట్లా ఫిల్ చేయాలి సీక్వెన్షియల్గా నేర్చుకున్నాము. ఒకటి వచ్చేసి ర్యాండమ్గా అంటే 2 4 6 కానివ్వండి 5 10 20 ఈ రకంగా ఇంక్రిమెంట్తోని కదా. ఇప్పుడు అట్లా మనకు ఒకవేళ సండే మండే కావాలి అని అనుకుందాం. SUN అని కొట్టినాను నేను. ఇప్పుడు SUN కొట్టిన తర్వాత సండే అని వచ్చేసింది కదా. మళ్ళీ యాజ్ యూజువల్ అంటే ఇంతకుముందు 1 2 3 నేను ఇట్లా డౌన్ డ్రాగ్ చేస్తున్నా అంటే అట్లానే చేయొచ్చా, రైట్ సైడ్ కూడా చేయొచ్చు. చూడండి SUN నేను ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ పెట్టి రైట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటా పోతున్నా. రైట్ సైడ్ ఆటోమేటిక్గా చూడండి మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే మనకు మళ్ళీ సాటర్డే వరకు కాదు. అంటే మనం ఉట్టి సన్ అని కొట్టినప్పుడు ఇప్పుడు సన్ మన్ అని ఇట్లా కాకుండా మీకు మొత్తం కావాలి సండే రావాలి అనుకున్నారు అనుకోండి, సింపుల్, ఇది చాలా ఇంటెలిజెన్స్. అందుకే ఇప్పుడు AI టూల్స్ కూడా వచ్చేసి lakhs of thousands of ఎంప్లాయీస్ని తీసేసి AI టూలే ఒక 100 మంది ఎంప్లాయీస్ 1000 మంది ఎంప్లాయీస్ చేసే పని చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ సన్ మన్ అని రాయంగానే అదే సండే మండే. ఇప్పుడు చూడండి నేను సండే అని రాస్తాను అంటే అది అర్థం చేసుకుంటుంది, ఓహో సండే మండే ట్యూస్డే ఇట్లా ఇవ్వాలనేమో అనుకొని. ఇంతకు ముందేమో నేను సన్ అని రాస్తే MONTU అని కదా, ఇప్పుడు సండే మొత్తం రాసినందుకు చూడండి అది ఎట్లా ఇస్తుంది మనకు. ఇక్కడ చూడండి సండే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే అట్లా ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇది కనిపిస్తలేదు, ఏది థర్స్డే ఫ్రైడే కనిపిస్తలేదు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక్కొక్క దానన్నా ఇది చేయొచ్చు, లేదా ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇట్లా సెలెక్ట్ చేసి లేకపోతే ఇక్కడ వచ్చి డబుల్ క్లిక్ చేస్తే D ఒకటే ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసినాం కాబట్టి అన్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు కర్సర్ మారాలన్నమాట.
ఇక్కడనేమో థిన్ ప్లస్గా ఉంది. ఇక్కడ వచ్చి పెట్టినప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ యారో మార్క్ చూపిస్తుంది. అంటే ఈ సెల్ యొక్క విడ్త్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? డేటా ఎంత అయితే ఉందో అంత డేటాకు అడ్జస్ట్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఇది అచ్చా మనము సెలెక్ట్ చేసుకోవాలి. డేటాని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ రెండింటి మధ్యలో పెట్టేసి క్లిక్ చూడండి మొత్తం ఇక్కడ సాటర్డే ఫ్రైడే అన్నీ సెట్ అయిపోయినాయి. ఓకే, అట్లా సెలెక్ట్ చేసుకోకుండా క్లిక్ చేస్తేనేమో ఆ ఒక్కటి మీకు ఆ ఒక్కటే విడ్త్ ఆ ఒక్క సెల్ విడ్త్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు కర్సర్ మూమెంట్స్ తెలుసుకున్నాము. ఆటోమేటిక్ అరే ఇప్పుడు సండే మండే వచ్చింది మనకేమో జనవరి ఫిబ్రవరి అవి కావాలి. అట్లా కూడా వస్తుందా? వస్తుంది, అట్లా కూడా వస్తుంది. చూడండి ఇక్కడ ఒకసారి ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు సెల్ అడ్రస్ ఎక్కడ ఉంది? C4 చూడండి, కాలం C, రో వచ్చేసి 4. ఇక్కడ నేను JAN అని రాసినాను. JAN రాస్తే మీకు ఆల్రెడీ మీరు గెస్ చేయగలుగుతారు ఏంటి FEB అని అట్లా వస్తుంది అని. చూడండి నేను డ్రాగ్ చేస్తున్నా, ఎట్లా వచ్చింది FEB అని. నెక్స్ట్ వచ్చేసి అట్లొద్దు మొత్తం జనవరి ఫిబ్రవరి కావాలనుకోండి, జనవరి అని రాస్తాను. ఇప్పుడు డ్రాగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అప్ టు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ రకంగా మనము ఈ స్ప్రెడ్షీట్లో డేటాను ఆటోమేటిక్గా ఫిల్ చేయడము నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనము క్యాల్కులేషన్స్ కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.